కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని డీసీసీపీ బ్యాంకు ముందు రైతులు ధర్నా చేపట్టారు. బ్యాంకు అధికారుల వేధింపులు ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ప్రకటిస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతులు ఏమంటున్నారు? దాదాపు మనం ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి లింగంపేట డీసీసీబీ బ్యాంకు సముదాయంలో ఉన్నాం. సముదాయంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే రైతుల పొలాలలో డీసీసీబీ బ్యాంక్ అధికారులు నిన్న ఇవాళ ఫ్లెక్సీలు పాతి రైతు పొలాలను వేలం చేస్తామని చెప్పడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కొనసాగిన సమయంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. అనాది కాలంలో 6 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కారు రైతులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల ఆగ్రహం గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్లకు సంఘీభావం ప్రకటిస్తూ రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ప్రస్తుతం రైతులకు సంఘీభావం తెలిపి రైతులకు భరోసా కల్పించి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ వారికి రైతులకు బాసటగా నిలిచారు. ఎనాది కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో విఫలమైందని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, దాదాపుగా ఇది కనీ విని ఎరగని పరిస్థితి వాళ్ళ రైతులు చూస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి దగ్గరికి వెళ్తే తమ సమస్య పరిష్కారం అవుతుందో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. కనీసం రైతుల సమస్యలు పట్టించుకునే దాపరం లేదు. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తేనే ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఓవర్లో ఈ ప్రభుత్వము బూటక హామీలతోటి గద్దెనెక్కిన తర్వాత రైతులను గద్దెనెక్కిన తర్వాత రైతులను నడ్డి విరుస్తా ఉన్నారు. ఆ రమేష్ అనే యువకుడు, ఆయన దాని మీదే వ్యవసాయం మీద ఆధారపడ్డాడు. అటువంటి రైతులను చూడకుండా ఇవాళ ఎర్ర జెండాలను వాతడం అంటే మరి ఎంత సిగ్గుచేటు. మరి ఆయన ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. గతంలోనేమో కేసీఆర్ గారి నాయకత్వంలోనేమో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులను కాపాడుకునే వాళ్ళు. ఏ ఒక్కరు కూడా, ఏ అధికారి కూడా రైతును ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ కాలువ మీద కూడా మోటార్లు పెట్టి విస్తారంగా పంటలు పండించిన రోజులున్నాయి. కానీ ఈ 6 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 24 గంటలు కరెంటు పోయి కనీసం 10 గంటలు కూడా కరెంటు రావడం లేదు. మొన్న యాసంగిలో చాలా పొలాలు ఎండిపోయి రైతులు చాలా అప్పుల పాలైనరు. ఈ సమయంలోనే అధికారులు వెళ్లి మళ్ళొకసారి మీరు కడతారా లేదా, రుణం కడతారా లేదా అని చెప్పి దౌర్జన్యంగా ఎర్ర జెండాలు వాతడం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా. ఇంతకుముందు ఎర్ర జెండాలు అంటే నక్సలైట్ టైంలో పేద ప్రజలకు భూములు పంచాలని చెప్పి ఆ రోజు పెట్టేవాళ్ళు, పాతేవాళ్ళు ఎర్ర జెండాలు. కానీ ఈ రోజు ఈ అధికారులు, బ్యాంక్ అధికారులు, మరి ప్రభుత్వ అధికారులు పోయి ఎర్ర జెండాలు వాతడం అంటే ఎంత సిగ్గుచేటు. ఇప్పటికైనా బేషరతుగా ఏవైతే ఎర్ర జెండాలు వాతినరో అవి తొలగించాలి. ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తారు. కేసీఆర్ గారేమో 24 గంటలు కరెంట్ ఇచ్చి, సమయానికి రైతు బంధు ఇచ్చి, రైతు చనిపోయి 5 లక్షలు రుణమాఫీ చేసి, అయితే రైతు పండించినటువంటి ప్రతి గింజను కొనుగోలు చేసి రైతును ఆదుకుంటున్న చరిత్ర ఉంటే ఈ 6 నెలల కాలంలో మొన్న చూసినాము. ఇదే ఎల్లారెడ్డి గాని లింగంపేట సొసైటీలో 20 రోజులు 30 రోజులు లారీలు ఆగిపోయి రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు అధికారులు కావచ్చు మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న రైతులంటే చులకనగా చూస్తున్నారు. మేము ఇవాళ రైతులు నిరసన తెలిసిన మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పక్షాన బేషరతుగా ఏవైతే జెండాలు వాతిరో లింగంపేట మండలంలో వివిధ గ్రామాల్లో జెండాలు వాతిరో అవి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు రైతుకు పరువుకు సంబంధించిన సమస్య గోప్యంగా ఉంచాల్సిన అంశము. ఇవాళ రైతును బజార్కి ఇడ్చి దాదాపు 10 మందికి తెలిసేటట్టు ఇవాళ బ్యాంకులు కానీ రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనబడుతుంది. అప్పో సొప్పో తీసుకొచ్చి రైతు తమ పంట పొలాలతో పాటు కుటుంబాన్ని సాక్కునే పరిస్థితి ఉంటుంది. ఆ అప్పు కూడా పుట్టని పరిస్థితి వల్ల బ్యాంకులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మీరేమంటారు? ముఖ్యంగా రైతు అనేవాడు ఆత్మాభిమాన గౌరవంతో బతికే వ్యక్తి, ఎవరితో ఒక మాట పడని వ్యక్తి. గతంలో తెలంగాణ రాకముందు చూశారు, అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజులు చూసినాం. మళ్ళా ఈ 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వివరశీలు మళ్ళా రైతులు ఆత్మహత్య వైపు ప్రోత్సహించిన విధంగా ఈ రోజు ఈ ఎర్ర జెండాలు వాతడం అంటే ఆ గ్రామంలో గానీ ఆ రైతుకు ఆత్మ గౌరవం దెబ్బతీసి వాళ్ళ పరువు పోయే విధంగా వీళ్ళు మరొకసారి ఆత్మహత్య వైపు ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మీ రైతులు మీ ఏం బాధపడద్దు, మీ పక్షాన పోరాటం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము రైతులు అందరు పక్షాన పోరాటం చేసాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదైతే అధికారులు ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారుల
నిలదీసి మీకు భూములు జెండాలు పీకిపించేదాకా మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తాం. దాదాపు ఈ సహకార సంఘ బ్యాంకులో 700 పైగా రైతులు మంది రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పెద్దలో ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయడం జరిగింది కదా, వారిపై మీరేమని చెప్తారు? రైతులు చాలా అభిమానంతో ఉండే వ్యక్తులు. వాళ్ళు నోటీసు పోయిందంటేనే భయంగా ఉండే వ్యక్తులు. వాళ్ళు బతిమిలాడి అధికారులను బతిమిలాడి మేము కడతాం, రేపు కడతాం, మాపు కడతాం అని చెప్పి చేశారు. ఈ యాసంగి పోయిన యాసంగిలో పంటలు వండక అప్పుల పాలైనరు. మరి ఈ సమయంలో మా కొద్ది మేము కట్టలేము, మా కొద్ది సమస్య మేము కడతామని చెప్పి అధికారులను బతిమిలాడంగా కూడా కావాలని చెప్పి వాళ్ళ గ్రామంలో పరువు తీయాలా అని చెప్పి ఈ ప్రభుత్వం బ్యాంక్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు వెళ్లి ఆ గ్రామంలో రైతుల యొక్క దాదాపు ఈ మండలంలో 1000 మంది రైతులను ఇబ్బంది పెట్టేంగా ఈ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళను వెంటనే ఆ రైతులను కాపాడాలి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏదైతే రుణమాఫీ చేస్తామన్నదో అది చేసే వరకు కూడా ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, రైతుల కోసం పోరాటం చేస్తుంది. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలిగించే ఏ చర్య బ్యాంక్ అధికారులు తీసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని బాధ్యతాయుతమైన హోదాలు ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సురేందర్ గారు అంటున్నారు. మనతో పాటు బాధిత రైతున్నారు. వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది, వారికి బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏమంటారు ఈ పరిస్థితిని చూసి? సార్, మేము రుణాలు తీసుకుంది వాస్తవమే. మాకు పంటలు పండక అకాల వర్షాలతోని పంటలు అట్లా నష్టం అయిపోయినాయి. మేము కడతామని చెప్తున్నాం. మేము ఇప్పటికి కూడా ఏం చెప్తున్నాం అంటే కడతామని చెప్తున్నాం. మాకు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా దగ్గరికి ఏ అధికారులు వచ్చిన వాళ్ళు లేరు, ఏ బ్యాంకులు వచ్చిన వాళ్ళు లేరు. ఒకవేళ వచ్చినా చెప్పంగానే వెళ్ళిపోయారు. ఇంత బాధ పెట్టలేరు మమ్మల్ని. ఈ గత 6 నెలల కాలం నుంచి పొద్దున కాకుండా మధ్యాహ్నం కాకుండా సాయంత్రం ప్రతిసారి జీబుల చారం కొట్టగానే మా పెన్లాం పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము ఒకసారి ఇంటికాడ ఉంటాం, ఒకసారి ఇంటికాడ ఉన్నాం. ఇంటికాడ ఉన్న టైంలో ఏమో సర్ది చెప్తున్నాం. ఇంటికాడ లేని టైంలో మా భార్య పిల్లలు ఏందో తాళం వేసుకొని ఎక్కువ భయభ్రాంతులకు గురై మందిళ్ళ దగ్గర కూర్చోవడం, మంది ఏలన చేయడం. ఇప్పుడు ఒక రైతు దగ్గరకు వచ్చి ఎర్ర జెండాలు వాదిరు సార్. ఎర్ర జెండాలు అనేది నేను చిన్నగా ఉన్నా, నాకు చెడ్డీలు వేసుకున్నప్పుడు ఎర్ర జెండాలు ఎవరు నక్సలైట్లు వాదిరు. ఎందుకు వాదిరు? భూస్వాముల దగ్గర తీసుకొని పేద రైతులకు ఇస్తామని చెప్పేసి నక్సలైట్లు వాదిరు. ఇయ్యాలేం సార్, గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకులు కలిసి చిన్నోళ్ళని కొట్టి పెద్దోళ్ళకి పెడదామనే రీతిలో వివరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము రైతులం సార్. మేము కార్పొరేట్ వ్యవస్థలు కావు, మాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు ముంచి మేము బిల్డింగ్లు కడతలేము. మేము రైతులము. ఉన్నా గదే వేకరా భూమి దున్నుకొని బతకాలి, లేకపోతే కాయ కష్టం చేసుకొని బతకాలి తప్ప మాకు ఇంకో ఆధారం లేదు. మేము నిజంగా చెప్తున్నాం. నిన్ను పొద్దున్న నుంచి కూడా చెప్తున్నాం, ఇక కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏంటంటే మేము దీర్ఘకాలిక రుణాలు తీసుకుంది వాస్తవమే, కానీ అసలే కడతాము, వడ్డీలు కట్టం. ఈ 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న రూపాయలకు ఎంత సార్? మేము అప్పుడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం సార్. ₹1,00,000 ఖర్చు అయినాయి సార్. ఒక లోన్ తీసుకోవడానికి ₹1,00,000 ఖర్చు అయినాయి, ₹1,20,000 ఖర్చు అయినాయి. అటువంటిది ఇవాళ ఈ మొత్తం 10-12 లక్షలు కట్టాలి, 2 లక్షలకు 3 లక్షల కంటే ఎక్కడికి వెళ్ళి వస్తాం సార్? మేము ఏ బొందలకి వెళ్ళి తెచ్చి కడతాం? ఒకటే సార్, ఇట్లా దౌర్జన్యం చేస్తే మీరు మా సావులను కళ్ళ చూడాల్సి వస్తుంది. నువ్వు గవర్నమెంట్ అనేది పేదలకు ప్లాన్ చేస్తాం. ఎప్పుడు సార్ రైతులకు చేస్తాం? మేము రైతు పక్షాన ఉన్నామని చెప్పేసి ఎక్కడున్నారు సార్ రైతు పక్షాన? ఈ రైతు పక్షాన ఉంటే 1000 కోట్లు అదానీలకు అంబానీలకు మాఫ్ చేసేది మాకు చేయండి సార్. మేము రైతులం బతుకుతాం కదా సార్, సన్నకారు రైతులం. మేము కోటీశ్వరులమా సార్? మేము ఎక్కడన్నా చూడమని మా అకౌంట్లో చూడమని. మా అకౌంట్లో చూసినాక మా అకౌంట్లలో మేము ఎంత ట్రాన్సాక్షన్ చేస్తాం, మేము చేస్తాం చూడమాను. మేము తీసుకునేది ఏదైనా సార్ వ్యవసాయం తీసుకున్నాం కదా. మేము ఇంకేదానికో తీసుకోలేము, బిల్డింగ్లు కడతాం తీసుకోలేము, కంపెనీలు పెడతాం తీసుకోలేము సార్. మేము మాకు దయచేసి చెప్తున్నాం, దండ పెట్టి చెప్తున్నాం, ఇప్పటికైనా సరే ఈ ఆగస్టు 15 రుణమాఫీ చేస్తున్నాం. ఇవి కూడా మాఫీ చేస్తే మేము సంతోషిస్తాం సార్. మేము రైతులం, మేము ఎవరిని ఆగం చేసేది ఏం లేదు. మేము ఇప్పటికి కూడా చెప్తాం, మొత్తం మాఫీ చేయము అంటే ఆ వడ్డీ మాఫీ చేయండి, మాకు టైం ఇవ్వండి, అసలు కడతాం. 2 ఇన్స్టాల్మెంట్ 3 ఇన్స్టాల్మెంట్ పెట్టండి, కడతాం, బరాబరి కడతాం, రెడీ ఉన్నాం సార్. దాదాపుగా ఎవరిని కదిలించిన అదే మాట కనబడుతుంది. మేము రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, రైతుల కోసం నిరంతరం కృషి చేస్తామన్నటువంటి రేవంత్ సర్కార్ ఇవాళ మాట తప్పింది. ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నాం. ఖచ్చితంగా గొప్ప వాళ్ళై నీరవ్ మోదీ, అనిల్ అంబానీ లాంటి వ్యక్తుల రుణాలు మాఫీ చేస్తారు, సకాలంలో చెల్లిస్తున్నటువంటి మాపై కక్ష సాధింపు చర్యలు చేయడం కరెక్ట్ కాదు. రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆగస్టు 15 లోపల రుణమాఫీ ఏదైతే చేస్తారో దాంతోపాటు బ్యాంకు రుణాలు కూడా తక్షణంగా మాఫీ చేస్తే బాగుంటుంది, దయచేసి ఇబ్బంది పెట్టేది కదని రైతు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కన్నీటి పర్వతమవుతున్న దృశ్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన రైతులు ఆగ్రహం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బ్యాంకు అధికారులు సాక్షాత్తు సహకార సంఘ
చైర్మన్ గా ఉన్నటువంటి సహకార సంఘ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావే చెప్పడంతో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దాదాపుగా ఇలాంటి పరిస్థితి చవి చూస్తామని మేము అనుకోలేమని రైతులంతా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా ఇవాళ లింగంపేట మండల కేంద్రంలో సహకార బ్యాంకు అదేవిధంగా డిసిసిబి బ్యాంకులో ఎవరిని కదిలించినా అదే బాధ వినబడుతుంది. ఓటు స్టూడియో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.